హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రోటి పచ్చడి తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి రైస్లోకి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుందంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొద్దిగా మనం రైస్లో కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. వేడిగా మనం కొద్దిగా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇడ్లీకి, దోశలకు కూడా బాగుంటుంది. రైస్కి కూడా బాగుంటుంది. రోటికి కూడా చాలా బాగుంటుంది. నేను 1 కేజీ బీరకాయలు తీసుకున్నాను. పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని మాత్రమే తీసుకున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉప్పు వాటర్లో కడిగి తర్వాత మామూలు వాటర్లో కడిగి పెట్టుకున్నాను. దీనికి ఒక చిన్న కొబ్బరికాయ అయితే సరిపోద్ది. ఇలా కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోండి. నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోండి. సరే, ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, అలాగే సాయి మినపప్పు 1 స్పూను. మనం పొట్టుపప్పు అయినా వేసుకోవచ్చు. ఈ 2 పప్పులను వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఈ పప్పులు వేపేటప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని వేపుకోండి. ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను. అంటే ఈ పచ్చడి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఎండుమిర్చి బాగా వేగుతుంది. ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయింది. ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులోని వెల్లుల్లి రేకలు అంటే చిన్న పాయ ఒకటి తీసుకొని ఇలా రేకల కింద తీసుకుని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ వేసిన తర్వాత 1 నిమిషం వేపిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయి దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇదే బాండీలోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం బీరకాయ తొక్కల్ని చక్కగా కట్ చేసుకొని కడిగి ఉంచుకున్నాం కదా, ఇవి వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా ఓపికగా ఒక 10 నిమిషాలు వేపుకోండి. బీరకాయ తొక్కలు బాగా వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. మాడిపోకుండా కలుపుతూ చక్కగా వేపుకోండి. ఇది వేగనాక కొంచెం టైం పడుతుంది. బాగా వేగితేనే బీరకాయ తొక్కలు టేస్ట్ బాగుంటుంది పచ్చడి. చూడండి, చక్కగా వేగిపోయాయి బీరకాయ తొక్కలు. ఇలా వేగాలి. వేగిన తర్వాత ముందుగా మనం కొబ్బరికాయ ముక్కలను కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసుకొని 1 నిమిషం అంటే కొంచెం వేపుదాము. ఎక్కువసేపు వేపక్కర్లేదు. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని వేపుకుందాం. వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ కూడా ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు రోట్లో వేసుకొని చక్కగా రుబ్బుకుందాం. ముందుగా మనం పోపు వేపుకున్నాం కదా, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి వేపుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఈ పోపును వేసుకుని చక్కగా రుబ్బుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా రుబ్బుకోండి. అంటే కొంచెం మనకి శ్రమ అవుతుంది కానీ రుబ్బునాకి, కానీ మనం మిక్సీలో వేసుకునే టేస్ట్ కంటే చక్కగా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు రోలు అందుబాటులో లేనప్పుడు మిక్సీలో వేసుకోండి. మిక్సీలో అయితే మరీ మెత్తగా వేసుకుంటే బాగోదు. కానీ ఒక 10 నిమిషాలు కష్టపడ్డామంటే చక్కగా మంచి రుచిగా మనకు రోటి పచ్చడి తయారవుతుంది. చూడండి, చక్కగా ఈ విధంగా రుబ్బుకోవాలి. మెత్తగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా చూడండి, మెత్తగా అయిన తర్వాత ముందుగా మనం బీరకాయ ముక్కలు వేపుకున్నాం కదా, కొబ్బరి, ఇవి వేసుకుందాం. కొబ్బరి అయితే తురుముకొని వేసుకోండి, తొందరగా మనకి మెత్తగా అవుతుంది. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను కదా కొబ్బరి. అలాగే బీరకాయ తొక్కలు వేసిన తర్వాత మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా మెత్తగా రుబ్బుకోండి. మనం రోట్లో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం శ్రమ, కానీ ఇలా మధ్యలో వాటర్ వేసుకుంటూ చక్కగా మెత్తగా మనం పచ్చడిని రుబ్బుకోవాలి. అలాగే మన ఛానల్లోని చాలా రోటి పచ్చళ్ళు ఉన్నాయి, ఒకసారి వీడియో చెక్ చేయండి. మనం కొబ్బరి పచ్చడి కూడా నేను రోటి పచ్చడి పెట్టాను, అది కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, తెలియకపోతే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చక్కగా మెత్తగా అయ్యింది. మీకు చూపిస్తాను. ఇలా చక్కగా మెత్తగా అయిన తర్వాత ఇందులోని సరిపోయినంత ఉప్పు వేసుకోండి. అలాగే ముందుగా మనం చింతపండుని వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు కూడా వేసుకుందాం. అంటే చింతపండు వాటర్లో నానబెట్టుకుని వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా మెత్తగా అవుతుంది. ఈ 2 వేసుకున్న తర్వాత మరలా ఒకసారి మెత్తగా రుబ్బుకోండి.
చూడండి ఇలా మనం మెత్తగా రుబ్బిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా అయిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఎక్కువ వేయకండి. కొద్దిగా బెల్లం వేసుకుని ఇలా మరలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా రుబ్బుకోండి. మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఉప్పు కారం ఇవన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయి, పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయి దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇది మనం పోపు పెట్టకపోయినా డైరెక్ట్గా ఇలా తినచ్చు, కానీ పోపైనా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని అంతా చక్కగా బౌల్లోకి తీసుకుందాం. పోపు పెట్టకపోయినా ఇలా డైరెక్ట్గా అయినా తినచ్చు, కానీ ఈరోజు మనం పోపు పెట్టుకుందాం. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోని ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర కొద్దిగా ఇవి వేసుకొని పోపును వేసుకుందాం. పోపు అంతా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత ఈ పోపు అంతా వేగిపోయింది కదా, పచ్చట్లో వేసుకొని చక్కగా కలుపుకోండి. చాలా బాగుంటుంది. మనం బయట పెట్టామనుకోండి 2 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు బీరకాయ, కొబ్బరి చక్కగా ఇలా పచ్చడి చేసుకోండి. రోటి పచ్చడి చాలా బాగుంది అంటారు. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా మనం పోపు పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం మిక్సీలో చేసే కంటే రోట్లో చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ రోలు అందుబాటులో లేనప్పుడు మీరు మిక్సీలో వేసుకున్నా మరీ మెత్తగా వేసుకోకండి, కొంచెం బరగ్గా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. నేనైతే రైస్లో వేసుకుంటున్నాను. రైస్లో వేసుకొని చక్కగా కలుపుకొని తింటున్నాను. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నేను నెయ్యి కూడా వేసుకోవట్లేదు. చాలా చాలా బాగుంది. వేడివేడిగా మనం రైస్లో కలుపుకొని తింటే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.